ఈ వీడియోలో కాత్యాయన దేవి కథ తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో హిమాలయ పర్వతాల దగ్గర ఒక మహర్షి ఉండేవాడు. అతని పేరు కాత్యాయన మహర్షి. ఆయన ఒక గొప్ప తపస్వి, అలాగే శివుడి భక్తుడు. అతనికి ఒక కోరిక ఉండేది. అదేంటంటే ఈయన చేసిన తపస్సు ద్వారా దుర్గాదేవి ఈయన కుమార్తెగా పుట్టాలని ఆయన కోరిక. మరి ఏం జరిగింది? అతని కోరిక నెరవేరిందా లేదా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ కాలంలో అసురరాజు మహిషాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని జయించాడు. అయితే బ్రహ్మవర ప్రభావం వలన తనని ఏ మగవాడు చంపలేడని గర్వంతో విర్రవీగుతూ లోకాలపై దాడి చేయసాగాడు. మహిషాసుడు అహంకారంతో దేవతల్ని ఓడించాడు. అలాగే ఇంద్రుని సహా ఓడించి స్వర్గాన్ని విడిచి పారిపోయేలా చేశాడు. మహిషాసురుని బాధ తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మ విష్ణు శివుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి తండ్రి అని మొరపెట్టుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పారు. ఆ తర్వాత ఒక మహాశక్తి రూపం పుట్టింది. ఆ రూపమే దుర్గాదేవి. ఈ దుర్గాదేవి కాత్యాయన మహర్షి తపస్సు వలన తన ఇంట్లో పుట్టి కాత్యాయన దేవిగా పిలువబడింది.